హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. మనం క్లిప్పింగ్ టూల్ క్లిప్పింగ్ చేయడానికి కొద్దిగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ కొంతమంది ప్రొఫెషనల్గా వేయలేకపోతూ ఉంటారు. ఎందుకంటే క్లిప్పింగ్ వేసిన తర్వాత అది త్రూ అవుతుందా లేదా మళ్ళీ చెక్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా మనం రెగ్యులర్గా వాడే టూల్ ఇది. ఇలాంటి టూల్ కాకుండా కొత్తగా వచ్చిన టూల్ ఇది ఏంటంటే 100% సక్సెస్గా మనం క్లిప్పింగ్ చేయగలం. 100%గా మనకి ఈ చెకింగ్ మిషన్తో అసలు పనే ఉండదు. 100% అది సక్సెస్ అవుద్ది. అది ఎలాగో మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే, మనకి ఈ క్లిప్పింగ్ చేయడానికి ఫస్ట్ ఒక కేబుల్ అండ్ టూల్ అండ్ కట్టర్ అండ్ స్లీవ్ తీయడానికి, ఇది యూనివర్సల్ స్లీవ్ తీసేది, ఎటువంటి వైర్కైనా స్లీవ్ మనం తీయచ్చు. అండ్ బ్లేడ్. ఈ టూల్కి సపరేట్ క్లిప్స్ ఉంటాయన్నమాట. మనం రెగ్యులర్గా వాడే క్లిప్ ఇది, ఈ క్లిప్ ఇది. ఈ క్లిప్కి ఎదుర హోల్ ఉంటుంది. ఎందుకంటే ఈ హోల్లో నుండి మనకు వైర్ బయటకు వచ్చి మనం కరెక్ట్గా కోడింగ్లో పెట్టామా లేదా, 100% ఈ పిన్కి కనెక్ట్ అయ్యిందా లేదా అన్నది మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అందుకే మనం చెకింగ్ మిషన్తో మరి పని ఉండదు. ఓకే, ఫస్ట్ కేబుల్కి ఇది ల్యాండ్ పిన్ బ్యాక్ సైడ్ గ్రిప్ మాట. ఇది ఫస్ట్ దీనికి ఓకే ఇలా కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ స్లీవ్ కట్టర్తో జస్ట్ ఇలా కనెక్ట్ చేసి, ఈ యూనివర్సల్ స్లీవ్ కట్టర్ అని ఎందుకన్నానంటే ఇది మనం వైర్ ఎంత సన్నంగా ఉంది ఎంత లావుగా ఉన్న దాన్ని బట్టి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అడ్జస్ట్ చేస్తామంటే ఈ వైర్కి బ్లేడ్ అన్నది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అదే వెనక్కి తిప్పితే బ్యాక్ వెళ్తూ ఉంటుంది. అందుకే ఇది ఎటువంటి వైర్కైనా మనం స్లీవ్ తీసుకోవచ్చు. జస్ట్ ఇది టైట్ చేసి జస్ట్ ఇలా రౌండ్ తిప్పి ఓకే, జస్ట్ దీన్ని మనం కట్ చేసేయడమే. జస్ట్ ఈ వైర్ని మనం కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేలాగా ఇలా స్ట్రైట్ చేసుకొని అన్ని వైర్లు జస్ట్ ఈ కోడింగ్లో ఇలా పెట్టేసిన తర్వాత జస్ట్ మనం కట్టర్ తోటి జస్ట్ ఒక ఈక్వల్గా జస్ట్ అని కట్ చేసి, ఏదైతే ఈ క్లిప్పింగ్ టూల్కి సంబంధించిన క్లిప్ ఏదైతే ఉందో దాన్ని ఈ వైర్లు కరెక్ట్గా త్రూ చేయాలి. ఓకే, త్రూ చేసిన తర్వాత మనం ఏదైతే కోడింగ్ పెట్టామో యాజ్ ఇట్ ఈజ్ అలా వైర్లు వచ్చేయలేవో జస్ట్ ఒకసారి చూసుకుంటే క్లియర్. ఓకే, వైర్లు అన్నీ క్లియర్గా వస్తాయి కదా, అన్ని వైర్లు బయటకు వచ్చాయి. ఒకటి కిందకి మీదకి, ఇలా ఈ కిందకి మీదకి వచ్చినప్పుడే ఏదైతే ఈ నార్మల్ క్లిప్ ఉంటుందో అదే కాంటాక్ట్ అవ్వదు. దీంతో ఏంటంటే ఆ ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఈ క్లిప్పింగ్ టూల్లో ఈ క్లిప్ని పెట్టి again ఓకే, ఇట్స్ క్లియర్ అయిపోయింది. దీన్ని జస్ట్ ఇలా కనెక్ట్ చేయడం. సేమ్ సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలాగే కనెక్ట్ చేసి, సెకండ్ సైడ్ కూడా వేసాం మనం. సెకండ్ సైడ్ వేసిన తర్వాత చెక్ చేస్తే ఓకే, అన్ని బల్బ్స్ వెలుగుతున్నాయి అంటే ఇది పక్కాగా పనిచేస్తున్నట్టే. దీంట్లో ఏంటంటే మనం ఈ చెకింగ్ గురించి అని చెప్పి అటు ఇటు తిరగాల్సిన పని ఉండదు. మ్యాక్సిమం ఒకసారి వేసిన తర్వాత కోడింగ్ కరెక్ట్గా చూసి వేసిన తర్వాత 100% ఇది పనిచేస్తుంది. కాబట్టి చాలా ఈజీగా మన వర్క్ కూడా చాలా టైం వేస్ట్ అవ్వకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.